సో ఎమ్మెల్సీ కవిత గారి లిక్కర్ స్కామ్ అరెస్ట్ దాదాపుగా 5.5 నెలలు తీహార్ జైలులో ఉండడం జరిగింది. నిన్ననే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. ఈ బెయిల్ మీద బయటికి రావడం వెనకాల రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ నేతలేమో కడిగిన ముత్యంలా కవిత గారు బయటకు వచ్చారు అని చెప్పేసి ఒక వాదన, లేదు ఖచ్చితంగా మరలా జైలుకే వెళ్తారనేది బీజేపీ వర్గం చెప్తా ఉంది. అలాగే కవిత గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న, ఎవరైతే ఈ రకంగా కక్షపూరితంగా చేశారో వారిపైన ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండబోతున్నట్టుగా ఆ వర్షన్ అయితే నిన్న మనం అందరం చూసాము. సో వీటన్నిటిపైన కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మనతో ఎవరో కాదు, బీజేపీ సింపథైజర్ దొంతి సుదర్శన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. అలాగే హైడ్రా పైన కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? బాగున్నా అండి. నా పేరు దొంతి సుదర్శన్ రెడ్డి, నేను రిటైర్డ్ ఇంజనీర్ను. కవిత గారు ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి నేను చెప్తున్నా. కవిత గారు 5.5 నెలల కింద సిబిఐ అండ్ ఈడీ అరెస్ట్ చేశారు. ఏది లిక్కర్ స్కామ్లో 5.5 నెలలు తీహార్ జైల్లో ఉండి నిన్ననే కవిత బయటికి వచ్చింది బెయిల్ మీద. కానీ ఒకటి ఆమె ఏమంటున్నదంటే, నేను కడిగిన ముత్యంలాగా వచ్చినా అని చెప్పుకుంటున్నది. కడిగిన ముత్యంలాగా అంటే దాని అర్థం ఏంది? కేసు అయిపోయినట్టు చెప్పుకుంటుంది. బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యంలాగా వచ్చినట్టు కాదు, కేసు ఇంకా కొనసాగుతున్నది. ఎలాంటి బస్సులో కడిగిన ముత్యం అని చెప్పుకునేందుకు అర్హత ఆమెకు లేదు. ఎందుకు లేదు అంటే, బెయిల్ ఎవరికైనా అట్లాంటప్పుడు జైలుకు పోకుంటే కూడా బెయిల్ వస్తుంది. ఏది యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకుంటారు, జైలుకు కూడా పోరు. అలాంటి అంత మాత్రాన వాళ్ళు నేరం చేయనట్టు కాదు. మేము కడిగిన ముత్యం అని చెప్పుకునేందుకు ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఆమె నేరస్తురాలు అని ప్రజలు నమ్ముతాను. మళ్ళీ జైలుకు పోతానంటే ఖచ్చితంగా నేను విశ్వసిస్తాను. ఎందుకంటే ఆమె నేరం చేసింది కాబట్టి జైలుకు పోయింది. ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చింది. ముందున్నది ముసల పండుగ. ఓకే, కాకపోతే ఇక్కడ కవిత గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎవరైతే ఈ రకంగా కక్షపూరితంగా నా పైన పాల్పడ్డారో ఖచ్చితంగా దెబ్బకు దెబ్బ చేసే తీర్థం అనే కోణంలో నిన్న ఒక స్టేట్మెంట్ నిన్న మీరు కూడా చూసి ఉండొచ్చు, నాకు తెలిసి. అయితే ఈ స్టేట్మెంట్ పైన మీ కామెంట్ ఏందండి? దెబ్బకు దెబ్బ ఏంటిది అండి? ఏంది ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ఆమె సెంట్రల్ మీద నేను అది చేస్తా ఇది చేస్తా అని కారాలు మీరు వెళ్తూ నవ్వుతుంది. ఏంది సెంట్రల్ ఇలా ఆమె ప్రమేయం ఏముంటో చెప్పు. సెంట్రల్ గవర్నమెంట్ ప్రమేయం ఏంది? ఒక ఈమె ఉన్నదా? ఈమె మా దేశం మీద నాయకురాలు. ఎమ్మెల్సీ ఒక కవిత మీద కక్ష సాధింపు అనేది కేంద్ర ప్రభుత్వం చర్య కాదు. ఆమె ఉద్దేశం ఏంటంటే బీజేపీ గవర్నమెంట్ను బదనాం చేసేందుకు ఒక కేవలం ఆరోపణలు. అది చాలా తప్పుడు ఆరోపణలు. ఇది ప్రత్యేక దర్యాప్తు సంస్థలు ఈడీ అయినా సిబిఐ అయినా అనవసరంగా బీజేపీ గవర్నమెంట్ని బ్లేమ్ చేసుడు ఆమెకు తగదు. ఆమె స్థాయికి అసలు తగదు. బీఆర్ఎస్ వాళ్ళు ఏమో ఆయన తలసాని శ్రీనివాస యాదవ్ ఉంటాడు, మా నాయకురాలు కడిగిన ముత్యం లాగా వచ్చిందని అనేందుకు కూడా వాళ్ళకు కొద్దిగా ఆలోచించి అంటే కొద్దిగా అర్థం ఉంటుంది. ఏది వాళ్ళ నాయకుల తగ్గట్టు ప్రవర్తన ఉండాలి, కానీ దిగదారుడు మాటలు మాట్లాడు అది కరెక్ట్ కాదని నా యొక్క ఆలోచన. ఓకే, కాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీకి లోపల లాలూచి నడిపిస్తుంది, లాలూచి పడ్డది అనే ఒక కోణం కూడా బయటకు వస్తూ ఉంది. నిజమేనిది? నిజమా? బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఇద్దరు ఒకటి కుమ్మక్కైలని కాంగ్రెస్ ఆరోపణ. కాంగ్రెస్ వాళ్ళని బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అయినని బీజేపీ వాళ్ళ ఆరోపణ. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద అన్నది ఏది రాజకీయ కోణంగా మనం చూడవలసిందే. కానీ ఎవరికి, నా ఉద్దేశం అయితే బీజేపీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్తోని కుమ్మక్కు గారు. ఎలాంటి జాతి ఒక పార్టీ, ఒక దేశ ఒక దేశభక్తితో కూడుకున్న పార్టీ కాబట్టి ఇలాంటి చిల్లర పార్టీలతో వాళ్ళు గెలవరు. ఓకే సార్, ఇప్పుడు కవిత గారి ఇష్యూ ఫైనల్లీ, ఈ కవిత గారి ఇష్యూ అనేది రాజకీయంగా ఎటువైపు తీసుకెళ్లే అవకాశం ఉండబోతుంది మీకున్నటువంటి సీనియారిటీని బేస్ చేసుకొని? నేను ఒకటే చెప్తాను, రాజకీయ ప్రస్తావనతో ఈమెతో ఏం ఒరిగేలేదని చెప్తున్నా. నేను ఏదో సాధిస్తా అనేది ఊకదంపుడు ముచ్చట తప్పితే ఈమెతో ఏమీ కాదు. నేనేదో భూకంపం సృష్టిస్తా, అది చేస్తా, ఇస్తా, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మా కవిత లాంటి వాళ్ళు మాట్లాడితే వీళ్ళతోని ఏం లేదు. ఇప్పుడు వాళ్ళ మాటలు ఎట్లున్నాయంటే కాలు కడవ దాటేదంటే ఏదో అన్నట్టు మాట్లాడుతాను. వాళ్ళ మాటలన్నీ 100% అర్థం లేని ముచ్చట్లు. వాళ్ళతో ఏమీ కాదని నా యొక్క ప్రస్తావన. ఓకే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడొక హాట్ టాపిక్, చర్చనీయాంశమైనటువంటి టాపిక్, ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి ఒక టాపిక్, హైడ్రా ఆపరేషన్, రైట్? ఈ హైడ్రా ఆపరేషన్ పైన మీరు నిన్న కలెక్టరేట్ ఆఫీస్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. హైడ్రా తరహానే వరంగల్లో వాడ్రా రావాలని చెప్పేసి
వాట్ ఈస్ వాడ్రా? వాటర్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఎట్లయితే రంగనాథ్ గారి యొక్క సమక్షంలో అది ఒక కమిషన్ ఏర్పడి దర్యాప్తు సంస్థ లెక్క అది కమిషన్గా ఏర్పడి అక్రమ కట్టడాల మీద యాక్షన్ తీసుకుంటాను. మొన్న ఏది కన్వెన్షన్ హాల్ను మంచి మంచి కట్టడాలను కూడా కూలగొట్టి 44 ఎకరాల అన్యాక్రాంతమైందని వాళ్ళు ఆక్యుపై చేసుకున్న వాటిని కన్స్ట్రక్షన్ను డిస్మెంటల్ చేసిండు. అది స్వాగతించాలి. ఏది తీసుకున్నా ప్రజల సంక్షేమ కొరకు తీసుకుంటానని నా ప్రగాఢ విశ్వాసం. ఇది రేవంత్ రెడ్డి గారు ఇది తీసుకున్న దాన్ని మాత్రం నేను చాలా హర్షిస్తున్నా. అలాగే ఇలాంటివన్నీ ఆరంభ శూరత్వం ఉండదని నా యొక్క మనవి. ఏంటంటే అదొకటి కాదు, ఓవైసీ బిల్డింగ్ను ఫస్ట్ టచ్ చేయాలి. ఏదే వాళ్ళ స్కూల్స్ దాదాపు మొత్తం చెరువులనే కట్టిన వాళ్ళ కాలేజీలు స్కూల్స్ ఏది ఓవైసీ వాళ్ళవి, వాళ్ళ బడాబాబులవి, మల్లారెడ్డి గారి మన మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారు, పల్ల రాజేశ్వరెడ్డి గారు, ఇలాంటి వాళ్ళ నాయకుల బడాగా బాబుల యొక్క ఓవైసీ గారి ఇలాంటివన్నీ 1000 కోట్లు కన్స్ట్రక్షన్లు అయినాయి. 100 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నారు. చెరువులల్లో నాలాల మీద పార్కులలో ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా బీఆర్ఎస్ గవర్నమెంట్లో అన్యాక్రాంతమైనవి. అవన్నీ వెలికి తీసి వాళ్ళను ముఖ్యంగా ముఖ్యంగా అలాంటి పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని నా యొక్క మనవి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా తరహానే వాడ్రా రావాలి వరంగల్లో అంటున్నారు. ఇక్కడ వరంగల్లో ఏమేం కబ్జాలు జరిగినాయి? ఏదైనా ఎగ్జాంపుల్తో చెప్పగలరా? ఖచ్చితంగా చెప్తాను. నేను ఇప్పుడే చెప్తున్నా, హైదరాబాద్లో హైడ్రా లాగా వరంగల్ కూడా వాడ్రా రావాలని నిన్న మేము ఒక ఇంటలెక్చువల్స్ అంతా ఒక కలెక్టరేట్లో గెస్టెడ్ ఆఫీసర్స్ బిల్డింగ్లో కలెక్టరేట్ ఆవరణలో మేము కండక్ట్ చేసుకున్నాం. పుల్లూరు సుధాకర్ గారి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు, ఆర్ఎస్ ప్రొఫెసర్లు, నేను నాలాంటి కొందరు చదువుకున్న వాళ్ళందరం కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. హైడ్రా లాగానే వరంగల్లో వాడ్రా రావాలన్నది యొక్క మా ప్రగాఢ ఆకాంక్ష. దానికి తోడు ఇక్కడ అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నాయి. వడ్డపల్లిలో చిన్నవడ్డపల్లి చెరువు, ఆ చెరువు, గోపాలపూర్ చెరువు, భద్రకాళి ట్యాంక్ బండ్, ఇలాంటివన్నీ 100 ఎకరాలతో ఉన్న చెరువులు అన్యాక్రాంతమై కుషించుకపోయి 340 ఉన్న బాబది 240కి వచ్చినాయి. 100 ఎకరాలు భద్రకాళి, ఈ వడ్డపల్లి, చిన్నవడ్డపల్లి, గోపాలపూర్ చెరువులు అనేకరాంతమైనాయని ఎప్పటి నుంచో గొడవలు నడుస్తున్నాయి. నాలాల మీద కన్స్ట్రక్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నాలాల మీద ఇక్కడంటే పీజీఆర్ గార్డెన్స్ వడ్డపల్లి చెరువు కింద పీజీఆర్ గార్డెన్స్ అది అన్యాక్రాంతమైందని ప్రజలు గగ్గోలు పెడతాను. నైమ్నార్ మోలా మీద వాగ్దేవ్ స్కూల్ లాంటివి అండ్ పెట్రోల్ పంప్ లాంటివి ఎన్నో ఉన్నాయి. మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటే 450 అక్రమ కట్టడాలు ఉన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద చేసినావు. అలాంటి అక్రమ కట్టడాలు ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకులు అయినా కూడా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, కూలగొట్టాలి. ఇందులో ఒక చిన్న మనవి ఏంటంటే ఎవరైతే పర్మిషన్ తీసుకున్నా వాళ్ళంటే అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని రెండవది పర్మిషన్ ఉన్న వాటికి అలా 3 కేటగిరీలు ఉన్నాయి. పర్మిషన్ లేని ఫస్ట్ కూలగొట్టాలి, పర్మిషన్ ఉండి ఇటుగట్టు కాకుండా ఉన్నాయి పాపం అలాంటివి కూడా యాక్షన్ తీసుకోవాలి. పర్మిషన్ అన్నీ ఉన్న వాటిని మాత్రం కొంచెం ఆలోచించాలి. ఎట్లా అంటే ఇది అధికారుల తప్పిదంతో వీళ్ళు బలైతాలు. వీళ్ళు ఏంటంటే చిన్న ఉద్యోగస్తులు వాళ్ళు ఏమైందంటే పాపం లోన్ తీసుకున్నారంటే లోన్ బ్యాంక్ లోన్లు ఇవన్నీ చూసే ఇస్తారు వాళ్ళు. ఏది గిర్మిషన్ కూడా పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ ఉంటేనే వాళ్ళు లోన్ ఇస్తారు. అలాంటివి కూడా కొంచెం ఆలోచించాలి. పేదవాళ్ళని మాత్రం కొంచెం చూడట్టు బట్టి 3 కేటగిరీలు చేసి ఈ బడాబాబులై ఫస్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ అక్రమ కట్టడాలు బడాబాబులై రాజకీయ నాయకులకు ఒత్తిడి ఓడకుండా మళ్ళీ రంగనాథ్ గారు లాంటి ఒక ఆఫీసర్ వరంగల్లో ఉండి వీళ్ళన్నిటిని సమూలంగా అక్రమ కట్టడాలను రూపుమాపు లేకుండా చేసి డిస్మెంటల్ చేయాలని ప్రజల ఆకాంక్ష, నా యొక్క కోరిక. ఓకే, సరే మీరు నిన్న మీటింగ్ కండక్ట్ చేసుకున్నారు. ఓకే, అది ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అయింది, ప్రజల వద్దకు చేరింది, అన్ని మాధ్యమాల్లో చేరింది. ఓకే, కానీ దీన్ని మీరు వినతి పత్రం రూపంలో రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చెయ్యబోతున్నారా? ఖచ్చితంగా నిన్న మీటింగ్లో మీ అందరం కలిసి సంతకాలు పెట్టి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి మేము మా హైదరాబాద్ లాగా వరంగల్కు రావాలని మేము ఒక రిప్రజెంటేషన్ తయారు చేసి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా కలిసి మేము రిప్రజెంటేషన్ చేస్తున్నాం అది త్వరలో. కాబట్టి అలాంటి సంశయం ఏం లేదు. దానికంటే కఠినంగా ఇక్కడ రావాలన్నది కూడా మా యొక్క ఆకాంక్ష, ప్రజల యొక్క ఆకాంక్షను మేము తెలియపరిచే కొరకు నిన్న మీ అందరం సమావేశం జరిగి మా యొక్క అభిప్రాయాలు చర్చించి రేవంత్ రెడ్డి గారిని కలవాలని మేము తీర్మానం చేసినాం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ కవిత గారి బెయిల్ విషయం కావచ్చు, లేకుంటే హైడ్రా విషయం కావచ్చు,
ఫైనలీ ప్రజలకి కానీ ఇంకెవరికైనా కానీ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్ ఇంకా. ఒక్కటే చెప్పాలండి, తప్పు చేసిన వాడు ఖచ్చితంగా వాడు శిక్ష అనుభవించి తీరాలి. కవిత ఇలా అయినా ఆమె నేను ఏమంటుంది, నేనేం తప్పు చేయనప్పుడు నువ్వు బాధపడిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు ఒకవేళ కనుక తప్పు చేయకపోతే నువ్వు బాధపడితే నువ్వు కోర్టు విచారణ ఎదుర్కొని మంచిగా వస్తే బాగానే. కానీ ఇప్పుడే బెయిల్ వచ్చినంత మాత్రాన నేను నీట్ పర్సన్ అని చెప్పేందుకు అర్హత ఆమెకు లేదు. రెండవది, వాడ్రాది మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అక్రమ కట్టడాలు కోకొల్లలు ఉన్నాయి. నాలాలు అండ్ ముఖ్యంగా మన చెరువులు అండ్ పార్కులు అన్యాక్రాంతమైనాయి. ఇవన్నీ ఈ బడాబాబుల చేతుల నుండి ఆ చెర నుండి విడనాడాలని మా యొక్క ఆకాంక్ష. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.